గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 5@5. దూసుకొస్తున్న దిత్వా తుఫాన్, మరి దాని దిశ ఎటు? ఏపీలో ఏ జిల్లాలకు ఎంత ఎఫెక్ట్ ఉండబోతోంది ముందుగా చూద్దాం. ఇక రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. ఆల్ పార్టీలో ఏం చర్చించారు? రేపటి ఎజెండా ఏంటి? విపక్షాల ప్రతివ్యూహాలేంటో చూద్దాం. ఇక నేటి నుంచి పంచాయతీ ఎన్నికలకు రెండో ఫేజ్ నామినేషన్లు. నిన్న ఫస్ట్ ఫేజ్ లో రికార్డు స్థాయి నామినేషన్లు నమోదయ్యాయి. ఆ అప్డేట్స్ ఏంటో చూద్దాం ఈ బులెటిన్ లో. నకిలీ లిక్కర్ కేసులో ముగిసిన జోగి బ్రదర్స్ కస్టడీ. ప్రస్తుతం జోగి బ్రదర్స్ ని జడ్జి ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉందా ట్రాక్ చేద్దాం. ఇక ఫిఫ్త్ అండ్ ఫైనల్ వన్, నెల్లూరులో కామాక్షి గ్యాంగ్ ఆగడాలకు పోలీసులు చెక్ పెట్టారు. కామాక్షి సహా 5గురు అరెస్ట్ అయ్యారు. నేర చరిత్రపై పోలీసులు చెప్పిన కీలక అంశాల మీద ఫోకస్ చేద్దాం ఈ బులెటిన్ లో. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల ప్రజలారా బీ అలర్ట్. దిత్వా దూసుకొస్తోంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటోంది వాతావరణ శాఖ. తమిళనాడు, పుదుచ్చేరి, సౌత్ ఏపీపై తుఫాన్ ఇంపాక్ట్ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే నెల్లూరులో వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 3 రోజులు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చాలా చోట్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరుకి రెడ్ అలర్ట్ జారీ అయింది. ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తుఫానుపై మంత్రి పాదసారథి సమీక్ష నిర్వహించారు. ఆస్తి, పంట నష్టం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ధాన్యం సేకరణకి వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు దిత్వా తుఫాన్ ప్రభావంతో ఏపీ విద్యుత్ శాఖ అలర్ట్ అయింది. ఏపీసీపీడీసీఎల్ సర్కిల్స్ పరిధిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. తమిళనాడులో దిత్వా తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. తమిళనాడులో విస్తారంగా భారీ వర్షాలు కురిపిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం ఈ తుఫాన్ తీర ప్రాంతాలకు దగ్గరగా కొనసాగుతూ రాబోయే 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక మా కరెస్పాండెంట్ రాజు ఉన్నారు తిరుపతి నుంచి లైవ్లో వివరాలు అందించడానికి. రాజు, ప్రస్తుతం ఏంటి చిత్తూరు జిల్లాలో, ఆ పక్కనున్న జిల్లాలో పరిస్థితి ఏంటి అండ్ వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా వాతావరణ శాఖ హెచ్చరికలు పరిశీలిస్తే మాత్రం దిత్వా తుఫాను దూసుకొస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. ఇప్పటికే చెన్నైకి 180 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 110 కిలోమీటర్ల దూరంలోనే కేంద్రీకృతమైనటువంటి పరిస్థితి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాను సముద్రంలోనే బలహీనపడుతుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ ప్రభుత్వము, మరోవైపు తమిళనాడు ప్రభుత్వం కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతాల్లో, అట్లాగే దక్షిణ కోస్తా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విస్తారంగా వర్షాలు కురుస్తాయని భావించిన నేపథ్యంలో తమిళనాడులో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోనే ఏదైతే ఐఎండీ హెచ్చరించినట్టుగానే ఇప్పటికే తమిళనాడులో 3 చనిపోయినట్టుగా అర్థమవుతోంది. ఇప్పటికే ఈ మేరకు ప్రభుత్వం కూడా 3 చనిపోయినట్టుగా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి ఇంకా రాయలసీమ ప్రాంతానికి వస్తే నెల్లూరు నుంచి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప ఈ జిల్లాల్లోనే ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. రేపు కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఆయా పాఠశాలకు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్టుగా ఇప్పటికే అధికార యంత్రాంగం ద్వారా మనకు స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి జిల్లా కలెక్టర్లని ప్రభుత్వం అప్రమత్తం చేయింది. ఆర్టీజీఎస్ స్టేట్ సెంటర్లో ఇప్పటికే హోంమంత్రి అనితతో పాటు ఆయా జిల్లాల మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వము ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి, ఏ రకమైనటువంటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వము అలర్ట్ చేసిన నేపథ్యంలోనే ప్రత్యేకించి జనజీవనం స్తంభించకుండా ఉండే విధంగా ఖచ్చితంగా తుఫానుతో ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. చలి తీవ్రత కూడా విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. టీటీడీ కూడా ఎక్కడికెక్కడ ఏర్పాట్లలో నిమగ్నమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రత్యేకించి తుఫాను ప్రభావంతో రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ప్రత్యేకించి సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు జనజీవనానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఎస్పీడీసీఎల్ అధికారులను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎక్కడైనా చెట్లు విరిగిపడినా, లేదంటే విద్యుత్ స్తంభాలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినా వెంటనే మరమ్మతులు చేసే విధంగా, సహాయక చర్యల్లో పాల్గొనే విధంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని హెచ్చరించిన నేపథ్యంలో దిత్వా ఏదైతే సముద్రంలోనే
ఖచ్చితంగా బలహీనపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయి, ఏదైతే తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఐఎండీ హెచ్చరించింది కాబట్టి జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండడంతో పాటు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగానే అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు సమాయత్తం కావాలని చెప్పేసి ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా అధికార యంత్రాంగానికి అలర్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఈరోజు రేపు బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో మాత్రము అధికార యంత్రాంగం అప్రమత్తంతో ఉండడంతో పాటు ప్రభుత్వానికి పూర్తిగా సహకరించే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలి. దిత్వా తుఫాను వల్ల ఎలాంటి ఇబ్బంది, జనజీవనంకి ఎలాంటి నష్టం కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సమాయత్తమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలని కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్ రాజు. ఇక రేపటి నుంచి మొదలు కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేలా అన్ని పార్టీలు సహకరించాలని కోరింది కేంద్రం. ఈ మేరకు జరిగిన అఖిలపక్ష సమావేశానికి టీడీపీ, వైసీపీ, జనసేన, బీఆర్ఎస్ ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే బిల్లుల జాబితాను అఖిలపక్షం ఎంపీలకు అందజేసింది. పార్లమెంట్ సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు జరిగేందుకు విపక్షాలు సహకరించాలని కోరారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. విపక్షాలు లేవనెత్తిన అంశాలపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణానది జలాలపై పార్లమెంట్లో చర్చ జరగాలన్నారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఏపీ పత్తి, మొక్కజొన్న, అరటి, ఆక్వా రైతుల సమస్యలపై సమగ్ర చర్చ అవసరమని అభిప్రాయపడ్డారు. ఇక ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియను తక్షణం ప్రారంభించాలని కోరినట్లు తెలిపారు. ఇక తుఫాన్ నష్టంపై పార్లమెంట్లో చర్చ జరగాలని జనసేన ఎంపీ బాలశౌరి చెప్పారు. ఏపీ ఆక్వా రైతుల సమస్యలపై పార్లమెంట్లో చర్చ జరగాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో పాటు డ్రగ్స్ సమస్యపై పార్లమెంట్లో చర్చించాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ అంశాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు. కేంద్రం నుంచి పంట నష్టపరిహారం తక్కువగా అందిందని బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి అన్నారు. రాష్ట్రాలకు నిధుల వాటాపైన చర్చించాలన్నారు. మా బ్యూరో చీఫ్ గోపి కృష్ణ మరింత సమాచారం అందిస్తారు. గోపి, రేపటి నుండే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, దీంతో విపక్షాలు ఎలాంటి అంశాలతో సిద్ధమైపోయాయి, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఎలా సిద్ధమవుతున్నారు? రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 15 సిట్టింగ్లో డిసెంబర్ 19వ తేదీ వరకు కూడా కొనసాగబోతున్నాయి. ఈ సమావేశాల్లో ముఖ్యంగా ఈరోజు అఖిలపక్ష సమావేశంలో శీతాకాల సమావేశాలకు సహకరించాలని చెప్పి కేంద్రం ఆనవాయితీగా పార్లమెంట్ సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. సో అనేక ప్రతిపాదనలు ఈరోజు విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు, పార్లమెంటరీ పార్టీ నేతలు కేంద్రం ముందు ఉంచడం జరిగింది. అది ఎస్ఐఆర్ విషయం కానీ, దేశ ఫారెన్ పాలసీ విధానం కానీ, అలాగే ఢిల్లీ ఎర్రకోట వద్ద కారు పేలుడు ఉగ్రదాడికి సంబంధించిన అంశంపైన, అలాగే అనేక అంశాలపైన ముఖ్యంగా విపత్తులు, ఇటు మొంతా తుఫాన్, అలాగే ఇప్పుడు దిత్వా తుఫాన్, వీటి వల్ల జరిగిన నష్టం, రైతులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు, సో అనేక అంశాన్ని ఆయా రాష్ట్రాలకు సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంటరీ పార్టీ నేతలు ఈరోజు అఖిలపక్షం ముందుంచారు. సో అన్ని అంశాలపైన కూడా బీఏసీలో చర్చించి ఏ అంశాలని ముఖ్యంగా ఎజెండా అనేది ఇప్పుడు ప్రస్తుతం బీఏసీ సమావేశాలు కొనసాగుతున్నాయి. 4 గంటలకి లోక్సభ బీఏసీ సమావేశం, 5 గంటలకి రాజ్యసభ బీఏసీ సమావేశంలో ఏ అంశాలపైన పార్లమెంట్లో చర్చ జరపాలన్నది ఎజెండా రూపకల్పన జరుగుతుంది. ఇప్పటికే 10 బిల్లులకు సంబంధించి ఈ పార్లమెంట్ సెషన్లో ది అటామిక్ ఎనర్జీ కానీ, కార్పొరేట్ సవరణ చట్టం బిల్లు, అలాగే ఇన్సూరెన్స్ చట్ట సవరణ బిల్లు, ఇటు జాతీయ విద్యా కమిషన్కి సంబంధించిన బిల్లు, ఈ విధంగా కీలకమైన బిల్లుల్ని ఈసారి టేబుల్ చేయాలని చెప్పి కేంద్రం భావిస్తుంది. అయితే వీటిలో ప్రధానంగా ఎస్ఐఆర్కి సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, బీహార్ ఎస్ఐఆర్తో గత వర్షాకాల సమావేశాలు పూర్తిగా వాషౌట్ అయిపోయాయి. సో ఇప్పుడు 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ 2.0 కొనసాగుతోంది. సో దీనికి సంబంధించి సమగ్రమైన చర్చ పార్లమెంట్లో అవసరం. ఓటర్ల జాబితా నుంచి మైనారిటీ ఓటర్లను కానీ, వెనుకబడిన వర్గాల ఓటర్లని, అలాగే ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండే ఓట్ బ్యాంక్ను తొలగిస్తున్నారన్న ఒక చర్చ ప్రస్తుతం జరుగుతోంది. ప్రతిపక్షాలు వీటిపైన న్యాయ పోరాటం కూడా చేస్తున్నాయి. సో దీనిపైన పార్లమెంట్లో చర్చించాల్సిందే అని చెప్పి విపక్షాలని కూడా పట్టుబడుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాలు ఏ అంశం తెర మీద తీసుకొచ్చినా వాటికి చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. సభా కార్యకలాపాలను అడ్డుకోవద్దు, సభలో చర్చ ద్వారా ముఖ్యంగా బిల్లుల ఆమోదానికి మీరంతా కృషి చేయాలి అని చెప్పి ఈరోజు ముఖ్యంగా బీఏసీలోనే ఏ నిర్ణయం అయినా డిసైడ్ అవుతుందని చెప్పి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. అలాగే
విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు ముఖ్యంగా ఒక వ్యక్తిని పొగడ్డానికి పార్లమెంటు సమావేశాలు కాదు, ప్రజా సమస్యలను చర్చించేందుకు పార్లమెంటు సమావేశాలు జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గౌరవ్ గొగోయ్ మాట్లాడారు. అలాగే టీఎంసీకి సంబంధించిన కళ్యాణ్ బెనర్జీ ఎప్పుడు కూడా మేము చర్చకు సిద్ధం అంటూనే ఎస్ఐఆర్పై ఇప్పుడు ఎందుకు చర్చకు భయపడుతున్నారని చెప్పి కళ్యాణ్ బెనర్జీ వీరు ఎప్పుడు కూడా మేము ఏం చెప్పినా సరే అది వింటారు, కానీ అది చెయ్యరు, పార్లమెంట్లో కేవలం మాటలకే పరిమితం అవుతారు, కానీ చర్చలకు సిద్ధపడదు బీజేపీ అని చెప్పి కళ్యాణ్ బెనర్జీ టీఎంసీ ఎంపీ కూడా మాట్లాడడం జరిగింది. సో జాతీయ అంశాలకు సంబంధించి ఎస్ఐఆర్ వివాదం కానీ, ఈ ఢిల్లీ ఎర్రకోట కాల్పులు కానీ, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి, ఢిల్లీ పొల్యూషన్కి సంబంధించి ఇవన్నీ కూడా జాతీయ అంశాలపైన ప్రధానంగా ఇండియా అలయన్స్ సంబంధించిన పార్టీలు ఈ అంశాలని లేవనెత్తబోతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి టీడీపీ, వైసీపీ, అలాగే జనసేన, బీఆర్ఎస్ ఈ పార్టీలు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించిన అంశాలని ఈ సెషన్లో ప్రస్తావించబోతున్నారు. రైతులకు సంబంధించిన సమస్యలు ముఖ్యంగా అరటి, పత్తి, మిరప అనేక పంటలు ఇటీవల మొంతా తుఫాను అలాగే ఇప్పుడు దిత్వా తుఫానుతో ఎఫెక్ట్ అవుతున్నాయి. సో దానికి సంబంధించి ఫసల్ బీమా యోజన పథకం సమగ్రంగా అమలు కావడం లేదు అని చెప్పి ఇటు బీఆర్ఎస్ అలాగే వైఎస్ఆర్సీపీ వీళ్ళంతా కూడా టీడీపీ కూడా ఈ అంశాలపై పంట నష్టంపై చర్చ జరగాలని చెప్పి కోరుతున్న పరిస్థితి. అలాగే నీటి పంచాయతీ పైన కూడా ఇటు టీడీపీ కృష్ణానది జలాల విషయం పైన కూడా పార్లమెంట్లో చర్చ జరగనున్నారు. అలాగే డ్రగ్స్ వ్యవహారం పైన ఇటు వైఎస్ఆర్సీపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి స్పష్టత ఇవ్వాలి, అలాగే ఉపాధి హామీ నిధులు ఇవ్వాలి, రాష్ట్రానికి సంబంధించి కేంద్రం అందిస్తున్న సహకారానికి సంబంధించి కూడా సమగ్ర చర్చ జరగాలని చెప్పి వైసీపీ డిమాండ్ చేస్తుంది. సో తెలుగు రాష్ట్రాల అంశాలతో పాటుగా జాతీయ అంశాలపైన ఈ 15 సిట్టింగుల్లో ఎంత మేరకు ముఖ్యంగా విపక్షాలు చేసే ఆందోళనతో ఎస్ఐఆర్ పైన కానీ, ఈ ఉగ్రదాడికి సంబంధించి కానీ, ఢిల్లీ పొల్యూషన్ ఇతర అంశాలకు సంబంధించి ఏ మేరకు కేంద్రం స్పందిస్తుంది, అలాగే అనేక కీలక అంశాలు ఉన్నాయి. ఇటీవల 150 ఏళ్ల వందే మాతరాన్ని మనం పూర్తి చేసుకున్నాం. సో అటువంటి అంశాలపైన కూడా ఇటు జీఎస్టీ సంస్కరణలపైన మరికొన్ని కీలక అంశాలు కేంద్రం తీసుకున్న నిర్ణయాలపైన కూడా చర్చ జరపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి సో విపక్షాలు లేవనెత్తే అంశాలకు ఎంతవరకు అక్కడ చర్చకు అవకాశం ఉంటుంది, ప్రభుత్వం ఏకపక్షంగా ఈ సమావేశాలు నిర్వహిస్తుందా, బిల్లుల్ని ఆమోదిస్తుందా, సో ఏం జరగబోతుంది అనేది ఈ 15 రోజుల పాటు జరిగే సెషన్లో మనకు తెలియబోతోంది. ఎస్ గోపి. ఇక తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఇవాల్టి నుంచి మొదలైంది. తొలి రోజే భారీగా నామినేషన్లు వేశారు ఆశావాహులు. ఇప్పటికే మొదటి విడతకు భారీగా నామినేషన్లు వచ్చాయి. 4236 సర్పంచ్ స్థానాలకు 25654 మంది నామినేషన్ వేశారు. ఇక రెండో విడత ఎన్నికలు జరిగే పల్లెల్లో అంతకు మించి నామినేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 2 వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంది. డిసెంబర్ 3న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 14న 4333 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, మొదటి విడతలో నామినేషన్లు బాగా వచ్చినట్టు చెప్తున్నారు, అండ్ రెండో విడతలో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నామినేషన్లు, అలాగే ఈ కాంపిటీషన్కి గల రీజన్ ఏంటి? రైట్, దాదాపుగా అందరూ కూడా పట్టుబడుతున్నారు. నేను సర్పంచ్గా ఉండాలి, లేదనుకుంటే నేను వార్డు మెంబర్గా ఉండాలి, రాజకీయంగా పలుకుబడి పొందాలంటే ఈ పోటీల్లో నేను నిలబడాలి అనే అంశాలకు సంబంధించి చాలా వరకు అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి కొంత పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఈ పోటీలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇంత స్థాయిలో భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలవుతున్నాయి. అయితే ఫస్ట్ ఫేజ్ మనం చూసాం, 3 రోజుల నామినేషన్ల గడువు ఉంటే ఆ 3 రోజుల్లో దాదాపుగా 183 మండలాలకు సంబంధించి దాదాపుగా 4000 గ్రామాల్లో ఈ పోటీలు ఎన్నికలు నిర్వహించినటువంటి నేపథ్యంలో మొదటి ఫేజ్లో దాదాపుగా 1,00,000 వరకు ఇటు సర్పంచ్ వార్డు మెంబర్కి కలిపి 1,00,000 వరకు నామినేషన్ దాఖలైనటువంటి పరిస్థితి. సో వాటన్నిటికీ సంబంధించి ఈరోజు స్క్రూటినీ అవుతుంది. ఈ స్క్రూటినీ తర్వాత ఎంతమంది బరిలో ఉండబోతున్నారు, టెక్నికల్ అంశాల వల్ల రిజెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బ్యాక్ టు స్టెప్ వేయాల్సి ఉంటుంది. సో అంతవరకు ఈ ఎంతమంది నామినేషన్లు అంటే బరిలో ఉంటారన్న అంశాలకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో 3వ తారీఖు వరకు కూడా వీళ్ళంతా కూడా విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించింది. సో ఆ విత్డ్రాల పర్వంలో భాగంగా ఏకగ్రీవాల కోసం చాలా గ్రామాల్లో పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో దానికోసం ఆఫర్లు ఇస్తున్నారు. దాంతోపాటుగా కొంత ఖర్చు పెట్టేందుకు దాదాపుగా కొంత ముందస్తుగా అమౌంట్ని ఇచ్చేందుకు కూడా కొంతమంది అభ్యర్థులు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇంత పోటీ నెలకొంది. సో మొదటి విడతలో ఇట్లా ఉంటే రెండో విడతకు సంబంధించి ఈరోజే నామినేషన్లకు సంబంధించి నామినేషన్లకు అవకాశం స్టార్ట్ అయింది. సో దీనికి సంబంధించి డిసెంబర్ 2 వరకు కూడా నామినేషన్ వేసేందుకు అవకాశం ఉంది. సో అప్పటి వరకు కూడా ఈ సెకండ్ ఫేజ్లో కూడా మరింత పోటీ నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా ఏకగ్రీవాల కోసం కొన్ని చోట్ల వింతలు విశేషాలు కూడా చోటు చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక చోట రిజర్వేషన్ సంబంధించి సర్పంచ్ రిజర్వేషన్కి సంబంధించి క్యాండిడేట్ అందుబాటులో లేకపోవడంతో దానికి సంబంధించి ఒక సంగారెడ్డి జిల్లాలో ఒక వ్యక్తి తన లవర్తో అంటే ప్రియురాల్ని పెళ్లి చేసుకొని వెంటనే నామినేషన్ వేయించినటువంటి పరిస్థితి మనం సంగారెడ్డి జిల్లాలో చూసుకుంటే, ఒక నల్గొండకు సంబంధించినటువంటి జిల్లాలో మాత్రం
సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేసే క్రమంలోనే వాళ్ళ హస్బెండ్ని కిడ్నాప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏకగ్రీవాలకు పట్టుబడుతున్నటువంటి కొన్ని గ్రామాల అభ్యర్థులు కావచ్చు, సంబంధించినటువంటి నాయకులు, లీడర్లు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి వింత చేష్టలకు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది ఓవరాల్గా ఒకటే గమనిస్తున్నారు, ఒకటే ఆలోచిస్తున్నారు, మేము సర్పంచ్గా ఉండాలి లేకపోతే వార్డు మెంబర్కి పోటీ చేయాలనే అంశానికి సంబంధించి వాళ్ళు ముందస్తుగా ఉండే క్రమంలోనే ఇంత పోటీ, ఇటు వింతలు విశేషాలు చోటు చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రెండో విడతకు సంబంధించి 14వ తేదీ ఎన్నిక ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత దీనికి సంబంధించి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటికే మొదటి విడతకు సంబంధించి నిన్నటితో నామినేషన్లు వేసేందుకు అవకాశం పూర్తవడంతో ఇప్పుడు స్క్రూటినీ ఈరోజు స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి అప్పీల్కి వెళ్ళొచ్చు. ఎవరైతే స్క్రూటినీలో రిజెక్ట్ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి తప్పులకు సంబంధించి డిసిషన్కి సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 3 వరకు కూడా మొదటి విడతకు సంబంధించి విత్డ్రాల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో 3వ తారీఖు మధ్యాహ్నం తర్వాత అంటే ఈ సాయంత్రానికి సమయం వరకు ఎవరైతే అభ్యర్థులు ఇప్పుడు 1,00,000 వరకు నామినేషన్లు వచ్చినప్పటికీ కూడా ఎవరు అభ్యర్థులు బరిలో ఉన్నారు, వార్డు మెంబర్కి ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, సర్పంచ్కి సంబంధించి ఎవరు బరిలో ఉన్నారు, దాంట్లో ఎవరు విత్డ్రా అయ్యారో, విత్డ్రా అయిన సందర్భంలో అక్కడ పోటీ లేకపోతే ఎక్కడ ఏకగ్రీవమైంది, ఏకగ్రీవానికి సంబంధించి కూడా ఆఫర్లు, బంపర్ ఆఫర్లు, డిస్కషన్లతో కాదు, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి విత్డ్రా ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. దానికి ఎలాంటి ప్రలోభాలకు కావచ్చు, ఎలాంటి బలప్రయోగం కావచ్చు, ప్రలోభాలు గురి చేయాల్సిన అవసరం లేదు. సో ఇలాంటివి జరిగితే మాత్రం తప్పకుండా రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అనే అంశాలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ అభ్యర్థులకు, ప్రజలకు భరోసా ఇస్తున్నటువంటి నేపథ్యంలో సో 3వ తారీఖు తర్వాత మొదటి విడత ఎన్నికల్లో ఏకగ్రీవంకి సంబంధించినటువంటి ఒక డీటెయిల్స్ అంటే ఏ గ్రామాల్లో ఏకగ్రీవం అయ్యానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అదేవిధంగా సెకండ్ ఫేజ్ సంబంధించి ఈరోజు నామినేషన్లు స్టార్ట్ అయ్యాయి. 2వ తేదీ వరకు కూడా నామినేషన్లు ఉంటుంది. 3వ తారీఖు స్క్రూటినీ ఉంటుంది. సో డిసెంబర్ 6వ తారీఖున సాయంత్రం సమయంలో ఎవరు 2వ విడతలో అభ్యర్థులు బరిలో ఉన్నారు, వాళ్ళకి సంబంధించి ఏకగ్రీవం ఎక్కడ అయింది, ఎలాంటి ప్రాంతంలో పోటీ ఉంది అనే అంశాలకు సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో 3 విడతల్లో నిర్వహిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చాలా చోట్ల వింతలు విశేషాలు ఏకగ్రీవం కోసం పట్టుబడుతున్న నేపథ్యంలో చాలా వరకు కొంత డిఫరెంట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే గ్రామాల్లో ఒకవైపు రాజకీయ వేడి కనిపిస్తుంది, మరోవైపు ఔరా అనిపించే విధంగా ముక్కు మీద వేలేసుకునే విధంగా కూడా కొంత కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే గ్రామాల్లో చోటు చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ. కమింగ్ టు ఫోర్త్ న్యూస్, కల్తీ లిక్కర్ కేసులో జోగి బ్రదర్స్ కస్టడీ ముగిసింది. కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. కస్టడీ విచారణలో జోగి బ్రదర్స్ పై ప్రశ్నల వర్షం కురిపించారు సిట్ అధికారులు. కల్తీ లిక్కర్ కేసులో కింగ్ పిన్ జనార్దన్ ని ఎందుకు కలిశారు, ఆయనతో మీకున్నటువంటి లావాదేవీలేంటి, మీకు ఆయనకు మధ్య జరిగిన ఒప్పందాలేంటి అని ఆరా తీశారు. ఇక నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు జనార్దన్ రావు, జగన్మోహన్ రావు సోదరులకి జోగి బ్రదర్స్ అండగా ఉండి సహాయ సహకారాలు అందించినట్టు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలను కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు సేకరించారు. ఈ క్రమంలోనే వారిద్దరిని ఇటీవల అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరి సహకారంతోనే నకిలీ మద్యం తయారు చేశారని కీలక నిందితులు ఇచ్చిన వివరాల ఆధారంగా జోగి బ్రదర్స్ పై ప్రశ్నలు సంధించారు. జనార్దన్ రావు సౌత్ ఆఫ్రికా వెళ్లడానికి ముందు ఎందుకు కలిశారని జోగి బ్రదర్స్ ని ప్రశ్నించారు సిట్ అధికారులు. జనార్దన్ రావు, జోగి సోదరులకి మధ్య జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలపై సిట్, ఎక్సైజ్ పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. జనార్దన్ రావు, జగన్మోహన్ రావులతో జరిపినటువంటి ఫోన్ కాల్స్ పై దృష్టి సారించారు. ఆ కాల్ డేటాని వారి ముందుంచి ప్రశ్నించారు. అయితే జనార్దన్ రావు, జగన్మోహన్ రావుతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని జోగి బ్రదర్స్ తెలిపారు. వీరిద్దరిని కోర్టులో హాజరుపరిచారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఇవాళ అయితే కస్టడీ ముగిసినట్టు తెలుస్తోంది. చివరి రోజు కస్టడీ విచారణ ఏ విధంగా కొనసాగింది, అప్డేట్స్ ఏంటి? సో ప్రధానంగా ఇటు మాజీ మంత్రి జోగి రమేష్తో పాటు జోగి రాముకు సంబంధించినటువంటి కస్టడీ ముగిసింది. సిట్ అధికారులు ఎదుట దాదాపు 5 రోజుల పాటు వీరి విచారణ కొనసాగింది. కల్తీ మద్యంకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇటు జోగి రమేష్, జోగి రాముల పాత్ర పైన సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధానంగా జనార్దన్ రావు A1 అలాగే A2 జగన్మోహన్ రావుకు సంబంధించి ఇటు జోగి రమేష్, జోగి రాముకు ఉన్నటువంటి సంబంధాలపైన ఆరా తీశారు. ఏదైతే ఇబ్రహీంపట్నంలో పట్టబడినటువంటి కల్తీ మద్యం కావచ్చు, మొదట వెళ్ళవుతున్న మొలకల చెరువుకు సంబంధించి కావచ్చు, ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో జోగి రమేష్ చెప్తేనే తను చేశానంటూ కూడా జనార్దన్ రావు చెప్పినటువంటి నేపథ్యంలో అసలు జోగి రమేష్కు, జనార్దన్ రావు కుటుంబ సభ్యులకి మధ్య ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఏంటి, వ్యక్తిగత పరిచయాలు ఎంత మేరకు ఉన్నాయి, ఏదైతే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జోగి రమేష్కి సంబంధించిన సోదరుడు జోగి రాము అకౌంట్లోకి కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయంటూ కూడా సిట్ అధికారులు గుర్తించినటువంటి నేపథ్యంలో ఆ లావాదేవీలకు సంబంధించిన వ్యవహారం పైన కూడా ప్రశ్నించారు. మరోవైపు ఇటు జనార్దన్ రావు
రావుని దాదాపు 2 సార్లు కస్టడీలో చూసుకుని విచారించిన తర్వాత జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ చెప్తేనే తాను ఈ కల్తీ మద్యం వ్యవహారాన్ని నడిపించాలంటూ చెప్పుకొచ్చినటువంటి ప్రయత్నంలో అందుకు సంబంధించి కొన్ని ఎవిడెన్సెస్ను ముందు పెట్టి జోగి రమేష్ని కూడా ప్రశ్నించారు. అయితే జోగి రమేష్ మాత్రం తనకు ఈ కల్తీ మద్యానికి ఎటువంటి సంబంధం లేదు, జనార్దన్ రావు తనకు తెలుసు, చాలా కాలంగా తాము ఒకే ప్రాంతంలో నివసిస్తూ ఉంటాం కాబట్టి అలా పరిచయం తప్ప వారిద్దరికీ సంబంధించి ఎటువంటి లావాదేవీలు కానీ, ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు కానీ, వ్యాపార లావాదేవీలు కానీ లేవని చెప్పుకొచ్చే ప్రయత్నం కూడా ఇటు జోగి రమేష్ చేశారు. దాదాపు 5 రోజుల కస్టడీకి సంబంధించినటువంటి అంశంలో తన పైన పూర్తిగా అక్రమంగా కక్షపూర్తిగా కేసులు నమోదు చేశారు. తాను ఎక్కడ కూడా కల్తీ మద్యానికి సంబంధించి ఇన్వాల్వ్ కాలేదు. అటు మొలకల చెరువు కావచ్చు, ఇటు ఇబ్రహీంపట్నం కావచ్చు, 2 చోట్ల కూడా తన ప్రమేయం లేదు. అయితే ఈ అక్రమ కల్తీ మద్యం వ్యవహారాన్ని తానే వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం చేశాను కాబట్టి తనపై కేసులు నమోదు చేశారు. అయితే ఏదైతే జనార్దన్ రావు స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కూడా లేదంటూ కూడా చెప్పుకొచ్చారు. దాదాపు 5 రోజుల కస్టడీలో ఇటు జోగి రమేష్కు జనార్దన్ రావుకి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు, ఆ వైరల్ అయినటువంటి కొన్ని ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎదురుపెట్టి ప్రశ్నించారు. అయితే జోగి రాముకు సంబంధించినటువంటి అకౌంట్లో ఏవైతే కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయో ఆ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన వివరాలు చెప్పాలంటూ కూడా చెప్పినటువంటి సందర్భంలో తనకు ఈ కేసుకు ఎటువంటి ప్రమేయం లేదు, ఇన్వాల్వ్ కాలేదు, తనపై కేసు నమోదు చేసినా ఏ విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నారు, ఇప్పటికే ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా గతంలో చెప్పాను, దానికి కట్టుబడి ఉన్నట్టు కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం. మొత్తంగా జోగి రమేష్కి సంబంధించి జోగి రాముకి సంబంధించిన కస్టడీ కల్తీ మద్యం కేసులో ముగిసింది. 5 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. విచారించిన అనంతరం దాదాపు మొదట 4 రోజుల పాటు మాత్రమే కల్తీ మద్యం కేసులో కస్టడీకి ఇచ్చారు ఇటు ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి కేసులు. అయితే ఒక రోజంతా కూడా దాదాపు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తరలించడానికి ఒక రోజు సమయం పూర్తిగా ముగిసిపోయింది కాబట్టి మరొక రోజు అదనంగా అవకాశం కల్పించాలని కోరడంతో మొత్తం 5 రోజుల పాటు విచారించారు. ప్రస్తుతం ఆయన విజయవాడలో ఉన్నటువంటి 6th AJMFC కోర్టుకి తీసుకొచ్చారు. మరికొద్దిసేపు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన తర్వాత తిరిగి ఆయన నెల్లూరు సెంట్రల్ జైలుకి అయితే తరలించున్నారు. సో ఎంటైర్ ఈ కల్తీ మద్యం వ్యవహారంలో 5 రోజుల పాటు జోగి రమేష్కి సంబంధించి జోగి రామచంద్ర కస్టడీ మూసింది. ఈ నెల 3వ తేదీన ఆయన అదుపులో తీసుకోగా ప్రస్తుతం 5 రోజుల పాటు కస్టడీలో తీసుకొని విచారించారు. సిట్ అధికారులు మాత్రం జోగి రమేష్, జోగి రామ్ ఇద్దరు కూడా విచారణకు సహకరించలేదు, మరోసారి విచారణకు కోరతామంటూ కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వసంత్. నెల్లూరులో సంచలనం సృష్టించిన పెంచలయ్య హత్య కేసులో పోలీసులు దర్యాప్తును స్పీడప్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షి సహా 7గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నేర సామ్రాజ్యానికి అడ్డుగా ఉన్నాడనే పెంచలయ్యను హత్య చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. 7గురు ముద్దాయిల్ని, ఈ హత్యలో పాల్గొన్న 7గురు ముద్దాయిల్ని అదుపులో తీసుకున్నారు ఇక్కడ ఆమంచర్ల దగ్గర ఈరోజు మధ్యాహ్నం 1:45కి. తర్వాత వారి కన్ఫెషన్ బేస్ చేసుకుని వారి దగ్గర ఉన్న ఆ మారణాయుధాలు, ఆ రోజు హత్యకు సంబంధించి వాడిన 7 మారణాయుధాలని నేరస్థలంలో 2, అలానే వారి పొజిషన్లో ఉన్న 5 స్వాధీనపరుచుకున్నారు. దీంట్లో కామాక్షి మెయిన్ లీడరు రాత్రి నెల్లూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాబడింది. ఆవిడ దగ్గర నుంచి ఆవిడ మెయిన్ లీడరు, ఆవిడని కూడా పీటీ వారెంట్ ద్వారా మేము ఈ కేసులో కస్టడీకి తీసుకుంటాము. ఈ కామాక్షిని వాళ్ళు 2 టౌన్లో అరెస్ట్ చూపించడం వల్ల మనం పీటీ వారెంట్ ద్వారా ఈ కేసులో తీసుకొని విచారిస్తామండి. గతంలో నేర ప్రవృత్తి ఉంది, ఆవిడ కూడా వివిధ కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. నెల్లూరులో డ్రగ్స్ పై ప్రజల అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తూ తమ బ్యాచ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడనే కారణంగానే శుక్రవారం పెంచలయ్యను చంపేశారు. శనివారం ఈ గ్యాంగ్ కోవూరు దగ్గరలో ఉందని తెలిసి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులపై దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఒక కానిస్టేబుల్ కత్తిపోట్లతో గాయపడ్డారు. పోలీసుల కాల్పులో నిందితుడు జేమ్స్ కాలికి బుల్లెట్ తగిలింది. ఇక ప్రస్తుతం అతని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేస్తూ ఉన్నారు. డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తారు. పెంచలయ్య హత్యతో కామాక్షి గ్యాంగ్ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. కాలేజ్ కుర్రాళ్లే టార్గెట్ గా చాన్నాళ్లుగా ఈ గంజాయి అమ్ముతోంది కామాక్షి ముఠా. మైనర్ల ద్వారానే గంజాయి పొట్లాల రవాణా, అమ్మకాలు సాగిస్తోంది. ఒడిశా నుండి అరవ కామాక్షి భర్త గంజాయి తెస్తూ ఉంటాడు. అది ఇక్కడ చిన్న చిన్న పొట్లాలుగా మార్చి బిజినెస్ చేస్తూ ఉన్నారు కామాక్షి ముఠా. ఇప్పుడు ఈ ఘటనతో మొత్తం దందా వెలుగులోకి వచ్చింది. ఆర్డిటి కాలనీ, బోడిగాడి తోట అడ్డాగా ఈ కామాక్షి ముఠా సాగించే అరాచకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 6 ఏళ్ల కిందటి నుండి ఈ గ్యాంగ్ లో ఉన్న అందరిపైన కూడా కేసులున్నాయి. ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో మా చీఫ్ రిపోర్టర్ మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, అంటే నెల్లూరు నగరం మీద మొత్తం మీద కూడా ఈ వ్యవహారం అనేది, సో ఇటీవల చూస్తే అరుణ వ్యవహారం బయటపడింది. రౌడీ షీటర్ శ్రీకాంత్గా ఉన్నటువంటి అతని ప్రియురాలు, వీళ్ళిద్దరి వ్యవహారం కూడా జైల్లో శ్రీకాంత్ ఉంటూ బయట నుంచి మొత్తం కూడా దందాలు జరిగేటివి.
గంజాయి దందాకు సంబంధించి కావచ్చు, మొత్తం సెటిల్మెంట్ వ్యవహారం అంతా కూడా బయటపడేదన్నటువంటి విషయం బయటపడ్డ తర్వాత సో పొలిటికల్గా కూడా ఒక ర్యాప్చర్ అనేది మొదలైంది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడాను వీరిద్దరి వ్యవహారానికి సంబంధించి. సో అది మరచిపోకముందే ఇప్పుడు మరొకసారి కామాక్షి వ్యవహారం. అసలు గంజాయి విక్రయాలకు సంబంధించి గత కొన్నేళ్లుగా కొంతమంది యువతను టార్గెట్గా చేసుకుని అదే యువత ద్వారా ఈ ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వారందరినీ టార్గెట్గా చేసుకుని వ్యాపారాలు చేయిస్తూ అడ్డొచ్చినటువంటి వారందరిపై కూడా దాడులు చేస్తున్నారన్నటువంటి ఫిర్యాదులు గతంలో కూడా ఉన్నాయి. కానీ ఇదే విషయంపై ఎవరైతే ఇప్పుడు హత్యకు గురైనటువంటి పెంచలే ఉన్నాడో గతంలో పదే కూడా వారించారు. ఇక్కడ ఈ ప్రాంతంలో గంజాయి వ్యాపారం కావచ్చు, యువత చెడిపోయే విధంగా ఏ కార్యక్రమం జరిగినా కూడా నేను అడ్డుకుంటానన్నటువంటి విషయాన్ని పదే చెబుతూ వచ్చారు. వాళ్ళని వారించారు, పోలీసులు కూడా సమాచారం అందించారు. అయితే వారి దందాకు అడ్డొస్తున్నారన్నటువంటి కారణంగా హత్యకు పథకం పన్నినట్టు తెలుస్తోంది. సో ఈ కారణంగానే నిన్న 14 మంది అక్కడ ఒక్కసారిగా కత్తులతో వేటాడి మరీ చంపారు, పారిపోయేటువంటి ప్రయత్నం కూడా చేశారు. సో ఈ వ్యవహారం బయటపడ్డ తర్వాత మొత్తం మరొక లేడీ డాన్ వ్యవహారం బయటపడింది. ఇన్ని రోజుల పాటు కూడా అరుణ వ్యవహారం జరిగింది, పొలిటికల్గా ఒక రప్చర్ జరిగినటువంటి విషయాన్ని కూడా చూసాం. కానీ ఇప్పుడు ఈ కామాక్షి వ్యవహారం బయటపడ్డ తర్వాత ఒకసారిగా పొలిటికల్గా మరొకసారి రెండు పార్టీల మధ్య కూడా వివాదం అనేది, మాటల యుద్ధం అనేది మొదలైనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇటు రూరల్ పోలీసులు కావచ్చు, అర్బన్ పోలీసులు కావచ్చు, ఇద్దరూ కూడా దీనిపై ఎక్కడికక్కడ ఈ కేసును విచారిస్తూ గంజాయి సీజ్ చేశారు. ఎవరైతే ఆ కామాక్షి ఇంట్లో ఉన్నటువంటి గంజాయిని సీజ్ చేశారు. దీంతోపాటు హత్య కేసును కూడా విచారిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం కామాక్షి గంజాయి ఇంట్లో ఉంచినటువంటి కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ హత్య కేసుకు సంబంధించి పీటీ వారెంట్ మీద రేపు లేదా ఎల్లుండి అదుపులోకి తీసుకొని విచారించేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. సో మొత్తానికైతే మాత్రం కామాక్షి వ్యవహారం, కామాక్షి ఉన్నటువంటి ఈ నెట్వర్క్ మొత్తం కూడా ఎవరెవరు ఉన్నారన్నటువంటి విషయంపై పూర్తిగా కూడా పోలీసులు వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి దందాలు ఎంతమంది చేస్తున్నారు, ఇలాంటి గ్యాంగులు ఎన్ని ఉన్నాయి, వీటన్నిటి ఆట కట్టించే పనిలో మాత్రం ప్రస్తుతం పోలీసులు ఉన్నట్టు చెబుతూ ఉన్నారు. రైట్ మురళి, ఇది ఇవాల్టి 5 at 5 చూస్తూనే ఉండండి TV9.